హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ డ్రైవ్ ఛానల్కి. రికవరీ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడాల్సిన అవసరం కస్టమర్కు లేదండి. ఎందుకంటే లోన్ అగ్రిమెంట్లో ఏది ఉందో వాళ్ళు అదే చేయాలి. కస్టమర్ పేమెంట్ చేయకపోతే లీగల్గా రికవరీ చేయాలి. అంతే తప్పిస్తే రికవరీ ఏజెంట్లను పెట్టి కాలర్స్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కస్టమర్ పడాల్సిన అవసరం లేదు. సో దానికి స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో ఎస్కలేషన్స్ కూడా చేయండి. సో ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో అన్న, నేను మహావీర్ అన్న, ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి. చెప్పండి. అది పేమెంట్ ఇంకా క్లియర్ కాలేదన్న. మంత్ ఎండ్ వేస్తుంది సార్. మంత్ ఎండ్ ఏ మంత్ ఎండ్ అండి? ఈ మంత్ ఎండ్. ఈ మంత్ ఎండ్ మీకు డ్యూ డేట్ ఎప్పుడు తెలుసా సార్ మీకు? తెలివంది ఎన్ని రోజులు పెట్టాను సార్. సార్ తెలివంది ఎన్ని రోజులు పేమెంట్ చేసిన అంటున్నాను. కార్డు వాడిందా? మీకు రేపే సార్ 12th, రేపు డ్యూ డేట్ ఉంది మీది. పండిస్తుంది సార్, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మనీ. అట్లా సార్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్ మనీ. పేమెంట్ వాళ్ళు కార్డ్ యూజ్ చేశారు కదా సార్. కడతాను చెప్తున్నాను. కట్టాలని చెప్పట్లేదు, మీరు క్వశ్చన్ వేయాలి కానీ కడతాను చెప్తున్నాను కదా. మంత్ ఎండ్ కడతాను, అదే సార్ కడతాను అంటే మీరు లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు కదా సార్. డ్యూ డేట్ కొన్నా ముందే కడతా అని చెప్పారు కదా సార్ మీరు. డ్యూ డేట్ కంటే ముందు ఎట్లా కడతా సార్ పేమెంట్? మీకు బిల్ ఎప్పటికీ వెళ్తా సార్ మీకు? తెలుసు లాస్ట్ మంత్. ఇంకా ఎప్పుడు కడతా అని చెప్తున్నారు సార్ మళ్ళీ? ఇంకా వన్ లిస్ట్ ఉంది, మంత్ ఎండ్ కడతాను సార్. అట్లా కాదు కదా సార్, ఇప్పుడు సగం పేమెంట్ అయినా కట్టాను సార్. అడ్జస్ట్మెంట్ అయితే కడతా సార్. అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, ట్రై చేస్తాను. మరి అట్లాంటప్పుడు మరి కార్డు కూడా యూజ్ చేసే లేకుండా కదా సార్. అది మీకు క్వశ్చన్ వేసి మీకు రైటే లేదు సార్. ఓకేనా? రైట్ లేదని చెప్పి కదా పేమెంట్ ఎట్లయితే కట్టాలి కూడా కదా సార్. మళ్ళీ కట్టాలి కానీ మీరు బౌండరీస్ వేసి మీరు మాట్లాడకూడదు. కార్డు ఎందుకు కార్డు మీరు ఇవ్వలేదు కదా, మీ ఇంట్లో నుంచి ఇవ్వలేదు కార్డులో డబ్బులు. మా బ్యాంక్ నుంచే తీసుకున్నారు కదా సార్. మీ బ్యాంక్ కాదు సార్, అది పబ్లిక్ బ్యాంక్. అది ఓకే. కలెక్షన్ టీం వచ్చినప్పుడు కలెక్షన్ వాళ్ళు కూడా మాట్లాడతారు కదా సార్. మీరు ఓన్ చేయలేదు కదా బ్యాంక్ ని. మీరు ఓన్ చేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు సార్. మీరు బ్యాంక్ ఓన్ చేయలేదు కదా మీరు. సార్ కార్డ్ అయితే తీసుకున్నారు కదా, యూజ్ చేశారు కదా. యూజ్ చేసింది సార్. అట్లా మీరు కార్డు ఎందుకు యూజ్ చేయాలంటే మీ కార్డు మీ బ్యాంక్ మీ ఇంట్లో పెట్టిన బ్యాంక్ కాదు కదా, పబ్లిక్ లో ఉన్న బ్యాంక్. అది నాకు అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయ్యారు, నేను కార్డు తీసుకున్నాను. మరి కార్డు ఎవరు ఇవ్వమంటే చేస్తున్నాను. కార్డు ఎవరు ఇవ్వమంటే ఏం చెప్తారు మీరు? క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పండి. తీసుకున్నారు ఎందుకు మరి? ఎందుకు ఇచ్చారు మీరు కార్డు? మీరు తీసుకున్నారు మరి, ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు కార్డు? మీరు ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు. ఏమన్నా అంటే అట్లా క్వశ్చన్ ఇస్తాను, ఇట్లా క్వశ్చన్ తెలిసి వస్తుంది. మీరు ఎందుకు ఇచ్చారంటే కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ రికార్డ్ అవుతుంది. ప్రాబ్లం లేదండి, చెయ్యండి, ప్రాబ్లం లేదు. కాల్ రికార్డ్. ఏం పేరు? పేరు శేఖర్ అండి నా పేరు. ఎక్కడండి బ్రాంచ్? కలెక్షన్ పార్టీ. అవన్నీ మీకు ఎందుకు సార్? ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. దాకా మీరు మాట్లాడుతున్నారు, తేడా మాట్లాడదామని చెప్పేసి మీరు అదే మాట్లాడుతున్నారు. మీరు మంచి మాట్లాడుతున్నారు, బీపీలు ఎత్తున్నారు. మీరు బీపీలు ఎత్తా మీ ఇంట్లో కానీ డబ్బులు తీసుకోలేదు సార్. బీపీలు ఇవ్వండి. మళ్ళీ అదే అంటున్నారు, ఇంట్లో కానీ డబ్బులు తీసుకుంటే బీపీలు ఇవ్వాలి సార్, పర్సనల్ తీసుకోవచ్చు. కంపెనీ కాదు భయ్యా, మీకు ఏమంటున్నాను, పేమెంట్ మీరు లాస్ట్ టైం కూడా అన్నారు డ్యూ డేట్ కన్నా ముందే కడతా అని చెప్పారు. డ్యూ డేట్ రేపు ఉన్నది, ఇంకా మళ్ళీ మీరు మంత్ ఎండ్ అని చెప్తున్నారు. నేను రేపటిలో వాడడానికి ట్రై చేస్తా. ఫైన్ వస్తే ఫైన్ కట్టేస్తా, లేదంటే నేను మంత్ ఎండ్ అరేంజ్ చేసుకుని 2 months ఏదైతే క్లియర్ చేసుకుంటా. కరెక్టే అన్న, నేను ఏమన్నా అంటే ఇప్పుడు మినిమం పేమెంట్ కట్టుకోండి భయ్యా. మినిమం పేమెంట్ అదే చెప్తున్నా కదా. ఉంటే ఎందుకు మొత్తం పేమెంట్ అంతా కట్టని అంటే మళ్ళీ మీరు ఏదైనా అమ్ముకోబడుతుంది, కానీ ఇది మినిమం పేమెంట్ అమ్ముకున్నప్పుడే కడతాను సార్. ఓకేనా? అమ్ముకున్నప్పుడే కడతా. అదే అంటున్నాను కదా. మళ్ళీ మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము ఎంత మాట్లాడతాం, కస్టమర్ చూస్తాము. షూర్ మీరు ఎంతమంది కస్టమర్ చూడొచ్చు, కానీ అది బ్యాంక్ మనది కాదు. మన ఇష్టం వచ్చిన మాట్లాడడం కుదరదు. అట్లా అందుకే పొలైట్ గా మాట్లాడాలి. మీరు రౌడీగా లాంగ్వేజ్ తేడా మాట్లాడడానికి మీ ఇంట్లో తీసుకుంటే అట్లా మాట్లాడడం అందుకే ఇంత మంచిగా మాట్లాడుతున్నాం కదా. మినిమం పేమెంట్ మాట్లాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచిగానే మాట్లాడాలి. మీరు మంచిగా మాట్లాడుతున్నా కదా భయ్యా, ఇంకేమంటున్నాను మీకు. మరి ఇంకా తేడా ఏ విధంగా మాట్లాడుతూ తేడా మాట్లాడితే తర్వాత సెకండరీ ఉంటుంది భయ్యా. అది సెకండరీ అంటే మీరు ఇంట్లో తీసుకున్నప్పుడు సెకండరీ మాట్లాడాలి. ఏం తేడా మాట్లాడాలి? నేను ఇంతకే ఇవ్వాలని చెప్పి ఇంటకి ఉంటే గెలవడం కూర్చుంటాను. గెలవడం వస్తే లేదు కదా. నేను అట్లా పర్సనల్ గా తీసుకుంటా. నేను కూడా పర్సనల్ గా మీరు ఇట్లా మాట్లాడుతుంటా మళ్ళీ నేనేమన్నా గెలబట్టిన అది ఎవడో చూసుకుంటే అప్పుడు లెక్క. అదే పేమెంట్ గురించి మాట్లాడండి. పేమెంట్ అదే పేమెంట్ గురించి అంటున్నాను కదా. మినిమం పేమెంట్ చేసుకోండి. మినిమం పేమెంట్ ఇప్పుడు లేదు. నేను ఇప్పుడు ఏమంటాను తెలుసా భయ్యా, ఈ మినిమం పేమెంట్ చేసుకుంటే ఇది బ్యాలెన్స్ అమౌంట్ నేను స్వైపింగ్ చేపిస్తాను భయ్యా మీకు. అదే కదా, మీరు రొటేషన్ మీరు ఏమైనా చేసుకుంటే మీరు చేసుకోండి, మీరు డబ్బులు పెట్టి చేసుకోండి. నేను ఓటీపీ చెప్తాను అంతే. ఓకే? అట్లా అంటే అన్న, ఇప్పుడు మీ కార్డ్ బ్లాక్ ఉంది కదా అన్న. అవును, టెంపరీ మినిమం పేమెంట్ కడితే టెంపరీ అది మినిమం పేమెంట్ కడుతుంది, అన్బ్లాక్ అవుతుంది. ఆ మినిమం పేమెంట్ కట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. రిక్వెస్ట్ అవసరం లేదండి. ఇట్స్ మై లేబిలిటీ టు పే ఎంటైర్ అమౌంట్. ఓకేనా? మీ టార్గెట్ కోసం నన్ను ప్రెజరైజ్ చేయకండి. ఓకే?
మీ టార్గెట్ అని కాదు సార్, మినిమం పేమెంట్ గురించి అడుగుతున్నాను నేను. అవును సార్, మీ ఏజెన్సీలో టార్గెట్ కోసం మనం ఎందుకు ప్రెజర్ ఇస్తారు అట్లా చెప్పండి. పేమెంట్ గురించి అడుగుతున్నాం కదా సార్ నేను. పేమెంట్ అవసరం ఉంటే ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, డబుల్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, జిఎస్టీ యాడ్ చేయండి, సెంట్రల్ జిఎస్టీ అన్ని యాడ్ చేయండి, మొత్తం డబుల్ పేమెంట్ పెడతా. అంత ప్రెజర్ చేసిన పని ఏముంది, 4 క్లోజ్ చేసుకుంటారు టోటల్ సింగిల్ చాట్ లో కట్టేసి వచ్చిన చెప్పారు కదా ఇందో ఏం అమ్ముకున్నప్పుడే కడతాం అట్లా అంటే. చూసి మాట్లాడాలి సార్, చూసి మాట్లాడాలి. మా బ్యాంక్ మాది, మా ఫాదర్ పెట్టినప్పుడు మాట్లాడితే కుదురుతుంది. కానీ మనం ఒక పబ్లిక్ సెక్టర్ దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ లో ఫాలో మీకు ఇప్పుడు ఎట్లయితే ఉంటుంది అంత మాట్లాడుతున్నారు కదా, మాకు కూడా అంత బ్యాక్ అండ్ ప్రెజర్ ఉంటుంది. అర్థం చేసుకోకూడదు ప్రెజర్, బట్ కస్టమర్ ప్రెజర్ ఉంటుంది. మేము కూడా మీరు చెప్పిన దానికే నేను కాల్ చేశాను కదా భయ్యా. మీరు డ్యూ డేట్ కన్నా ముందుగా అన్నారు, డ్యూ డేట్ కన్నా ముందే మీకు కాల్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడడానికి గుర్తుందా మీకు? షూర్ బస్ నేను ఏమంటున్నా, ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు. నాకేదో నేను మంత్ ఎండ్ వరకు అది ఎందుకు చెప్పానంటే ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను, నాకు వేరే సోర్స్ కింద రావాలి, వస్తే 4 క్లోజ్ చేసుకుంటా అంతే. తప్పిస్తే ఫోన్ చేసి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఊరుకుని ఉండదు కదా లెక్క. అట్లా డబల్ పైసలు ఇంకేం మాట్లాడలే భయ్యా, మీతో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా భయ్యా. అన్నావు కదా ఇందాక గల్ల పెట్టుకుని మాట్లాడుతూ అదేని చెప్పి. మీరు ఏమన్నారు, మీరు ఇంటి నుంచి ఇస్తానన్నా మీరు అప్పుడు ఏమైనా మరి తేడా ఇంకో రకంగా ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి, మంచిగా కాకపోతే. అదా నేను మీరు అన్నారు కదా ఇంటి నుంచి ఇస్తా అంటే అప్పుడు అది అలా ఉంటుండే. ఇది నేను బ్యాంక్ పర్సన్ లాగా వచ్చినప్పుడు వాడిని చేతిలో గాలి తీసుకుని కూర్చోలేదు బస్సు. మాకు తెలుసు ఏ విధంగా డీల్ చేయాలి, డీల్ చేయాలి అట్నే ఉంటది మరి. అది పర్సనల్ గా ఇచ్చినప్పుడు ఎలా ఉంటది, అఫీషియల్ గా ఇచ్చినప్పుడు ఎలా ఉంటది మాకు తెలుస్తుంది. అదే కదా ప్రాబ్లం. మినిమం పేమెంట్ చేసుకోవాలి భయ్యా ఈవినింగ్ వరకు. నేను ఏమంటున్నా, మినిమం మీరు కడితే మీరు కట్టండి. నేను ఓటీపీ చెప్తాను, అన్బ్లాక్ రేపు అన్బ్లాక్ అయిపోతుంది 24 hours లో. అన్బ్లాక్ అయితే ఫుల్ పేమెంట్ మీరు కట్టండి, నేను మళ్ళీ ఓటీపీ మీకు స్పాట్ లో చెప్తాను. సరే భయ్యా కనుక్కుంటాను ఒకసారి. షూర్. మళ్ళీ ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ అమౌంట్ ఉంటే నేను కట్టేవాని, అమౌంట్ లేక మీకు చెప్తున్నా క్లియర్ గా. సరే భయ్యా నేను కనుక్కుంటాను. రైట్ ఓకే. హలో హలో చెప్పండి. అవునండి, ఎవరు మాట్లాడేది? కాల్ చేస్తున్నా. ఇది కార్డ్ పేమెంట్ ఏమి పెండింగ్ లోనే పెట్టారు 3 months నుండి. ఏదండి, ఏ కార్డు? కోటక్ మహీంద్రా బ్యాంక్ సార్. కోటక్ బ్యాంక్ ఎన్నిసార్లు చెప్పాలి మేడం? నిన్న కాల్ చేశారు కదా మేడం ఆల్రెడీ. ఏమన్నారు? ఏమంటారు అన్నదే అన్నారు. ఏమన్నాడు సార్ అంటే మీకు ఏం అడిగారు? మీరు ఏమైనా క్వశ్చన్ వేస్తారా? పేమెంట్ ఎప్పుడు చేస్తా అని చెప్పారా? ఏం చెప్పారు? పేమెంట్ టైం పడుతుంది మేడం, ఫండ్ ఇష్యూ మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. 3 months తీసుకున్నారు కదా సార్, ఇంకేం టైం సార్? 3 months అంటే పడుతుంది మేడం, ఇంకో 3 months పడుతుంది. ఇప్పుడు మీ డబ్బులు అయితే అలానే చేస్తారా? మరి 3 months పడుతుంది, 1 year తర్వాత ఇస్తా అంటే ఇలానే సైలెంట్ ఉంటారా? నేను 10 years అయినా ఊరుకుంటా మేడం, ఏమన్నా చెప్పండి. సరే మీరు ఒక 10,000 ఇవ్వండి సార్, నేను నాకు 10 years తర్వాతనే ఇస్తాను మీరు అన్నట్టు. గూగుల్ పే నెంబర్ పంపండి నాకు. గూగుల్ పే నెంబర్ చెప్పండి మేడం. మీకు ఇవే ఇప్పుడు 10,000 ఉంది, మీరు 1 month అమౌంట్ కూడా 22,000 ఉంది, మీరు అవే కట్టుకోలేకపోతున్నారు. ఇంకా నేను గూగుల్ పే నెంబర్ చెప్తే మీరు నాకు కొడతారా? మీతో అంత ఉన్నదా? మా దగ్గర చాలా ఉంది మేడం, చూస్తారా? అదే మరి పేమెంట్ చేసి ఉంచండి సార్, అదే చాలా పేమెంట్ చేసి ఉంచాలి. ఎక్కడ నేర్చుకున్నారు మాటలు? స్కూల్కి వెళ్ళారా లేకపోతే బయట నేర్చుకున్నారా? స్కూల్కి వెళ్ళాం సార్, మీలాంటి వాళ్ళ వల్లే మాకు మాటలు అనేది వస్తాయి. కొడతారు కదా డబ్బులు యూజ్ చేసుకోండి. మాటలు బాగా నేర్చుకున్నారు. మీరు ట్రైనింగ్ వెళ్ళారా? మీరు టీఎల్ ఇచ్చారు ట్రైనింగ్ మీకు? ఎవరు ఇచ్చారు? అదే మీలాంటి వాళ్ళ వల్లనే మాకు మాటలు అనేది వస్తుంది. కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు ఇలానే సమాధానం చెప్తే అర్థం అవుతుంది అని మాకు మాటలు వస్తాయి సార్. అవునా? అంటే ఆర్బీఐ ఒకటి ఉందని మర్చిపోయారా? ఆర్బీఐ ఒకటి ఉందని చెప్పేసి మర్చిపోయారా మేడం? ఆర్బీఐ ఉంది, ఏం చేస్తారు సార్ మీరు కూడా? మరి మీకు తెలియదా సార్ టైం టు టైం పే చేయడం? టైం టు టైం పే చేయాలండి. ఇప్పుడు కరోనా వస్తాను మీకు తెలుసా ముందే? కరోనా వస్తుంది ముందే తెలుసా మీకు? అట్లా జీవితంలో బిజినెస్ పెట్టాం, లాస్ అయిపోయింది మేడం. ముందే తెలియదు కదా, ముందే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ముందే తెలిస్తే లోన్ ఎందుకు తీసుకుంటాము? లోన్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు ఇలానే సైలెంట్ కూర్చోనైతే ఏం లేదు. సైలెంట్ ఎందుకు కూర్చుంటాం మేడం? వాళ్ళు ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఇంకా 2 months ఏం పేరు మేడం? వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? ఏం అడిగితే మీరు ఏం తీసుకోలేదు కానీ కార్డ్ అయితే నా నేమ్ తో నేను ఫస్ట్ అయితే మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారో చెప్పండి. అంటే కస్టమర్ కి కాల్ చేసి అట్లీస్ట్ పేరు గిడి చెప్పేంత ఓపిక లేదా మీకు? లేకపోతే రైట్ లేదా? లేకపోతే చెప్పొద్దు అనుకుంటున్నారా? లేకపోతే ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి పేరు చెప్పి కూడా కాల్ కట్ చేయాలనుకుంటున్నారా? మీరు మాట్లాడారా నేను మాట్లాడారా? నేనేం మాట్లాడాను? 3 months పడుతుంది. అడ్డదిడ్డంగా ఏమున్నా? అడ్డదిడ్డంగా మేడం, అది ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. హలో, మీరు ఎలా మాట్లాడుతున్నారంటే కార్డు సంబంధించి మాట్లాడట్లేదు. ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు. అవన్నీ డిస్కషన్ కాదే మేడం, మీ పేరు చెప్పమంటే ఈ రోజు లేదు రేపు లేదు, ఈ రోజు రేపు కావాలంటే మీరు పేమెంట్ నాకు ఇవ్వాల్సిందే. మీరు ఒక 10,000 20,000 అప్పియండి, పేమెంట్ చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇస్తాను మీకు. ఇప్పుడు నా
గురించి డెలివరీ తక్కువ అన్నట్టు మాట్లాడాలి కదా. అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం కొద్దిగా. కెన్ యూ స్పీక్? బ్రేక్ అవుతుంది, ఇప్పుడు బ్రేక్ అవుతుంది వాయిస్ వచ్చి. మీకు బ్రేక్ అంట RBI రూల్స్ అని మాట్లాడారు. ఇంకా మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.